అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్గా మా ఫాదర్కి ఎలక్ట్రిక్ షాక్ కొట్టి స్పృహ కోల్పోయి నోట్లో నురుగుతో పడిపోయారు. వెంటనే సిపిఆర్ చేయడం వల్ల ఇప్పుడు ఆయన సేఫ్గా ఉన్నారు. సో ఇది ఒక డాక్టర్ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలియడం కాకుండా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఈ సిపిఆర్ గురించి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మనం పర్సనల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు పానిక్ అవ్వకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిపిఆర్ సరైన టైం లోపల చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము. సో అది చేసేటప్పుడు మనం కొన్ని సింపుల్ స్టెప్స్ని ఫాలో అయితే సరిపోతుంది. ముందుగా ఇలాంటి కండిషన్స్లో ఎలక్ట్రిక్ షాక్ కాబట్టి అక్కడ సీన్ సేఫ్టీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏమైనా వాల్టేజ్ ఉన్న వైర్స్ కానీ మంటలు కానీ అవన్నీ ఉంటే వాటిని ఇమీడియట్గా క్లియర్ చేసుకొని పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. దాని తర్వాత వీ షుడ్ చెక్ ఫర్ ది పేషెంట్ రెస్పాన్స్. ట్యాప్ చేసి చూడాలి పేషెంట్ రెస్పాండ్ అవుతున్నాడా లేదా. లేదు అని అంటే దెన్ వీ షుడ్ చెక్ ఫర్ ది బ్రెత్ ఆఫ్ ది పేషెంట్, శ్వాస ఆడుతుందా లేదా చూసుకొని అండ్ పల్స్ కూడా చెక్ చేయాలి. ఇవేవి రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే ఇమీడియట్గా మనము సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్. యూజువల్గా మనకి హార్ట్ అనేది మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా బ్లడ్ సప్లై చేస్తుంది. ఇక్కడ హార్ట్ బీట్ స్టాప్ అవడం వల్ల ఆ బ్లడ్ సప్లై సరిగ్గా జరగకపోయి ఆ సెల్స్ అక్కడ చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ ప్రొసీజర్లో ఎక్స్టర్నల్గా ప్రెషర్ అప్లై చేసి ఆ హార్ట్ బీట్ని మళ్ళీ కొట్టుకునేలాగా చేస్తాము. So in the chest region, lower part of the sternum, we have to place our both hands and give the compressions at least 5 centimeters depth. With the help of the bone region, we should take support and start giving compressions. And we should give at least 100 to 120 compressions in a minute. And for every 30 compressions, we should also give mouth breathing if possible. But this is continuously done until the emergency care or ambulance has arrived. ఇలాంటి సిచ్యువేషన్ పిల్లల్లో కూడా జరగవచ్చు. ఏదైనా వాళ్ళ గొంతులో ఇరుక్కున్నప్పుడు వాళ్ళకి శ్వాస ఆడకుండా కూడా అవ్వచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాము. ఇన్ఫాంట్స్ అంటే 1 సంవత్సరం లోపు పిల్లలకి ఏ విధంగా మనము చేయాలి. ముందుగా వాళ్ళని ఇలా బోర్లో ఈ చేతి మీద పడుకోబెట్టి వాళ్ళ హెడ్ కొంచెం కాళ్ళ కంటే ఇంకా కిందికి ఉండేలాగా చూసుకొని ఇక్కడ వాళ్ళ ఎయిర్వే బ్లాక్ కాకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి. అండ్ మెల్లిగా ఇక్కడ బ్యాక్ బ్లోస్ ఇవ్వాలి. ఒక 5 times ఈ విధంగా కొంచెం గట్టిగా వాళ్ళ బ్యాక్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఆ గొంతులో ఇరుక్కున్నది కిందకి పడిపోతుంది. అండ్ ఇంకా కూడా పడకపోతే మళ్ళీ వాళ్ళని ఇలా వెలకలోకి తిప్పి ఇక్కడ నిప్పెల్ లైన్ దగ్గర చెస్ట్ బోన్ దగ్గర మన 2 ఫింగర్స్తోని ఈ విధంగా కిందకి మరియు ముందుకి పుష్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎక్కడైనా ఫేస్ చేయాల్సి రావచ్చు. ఏదర్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్లో సడన్గా ఎవరైనా కొలాప్స్ అయిపోయి అన్కాన్షియస్ అయిపోవచ్చు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్లోనే పర్సనల్గా ఫేస్ చేయొచ్చు, లేదా ఎక్కడైనా మునిగిపోయి డ్రౌన్ అయిపోయి అన్కాన్షియస్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ నా విషయంలో జరిగినట్టు ఎలక్ట్రిక్ షాక్ వల్ల అన్కాన్షియస్ అయిపోవచ్చు. సో ద మినిమమ్ నాలెడ్జ్ ఆఫ్ సిపిఆర్ తెలిసి ఉంటే దట్ విల్ బీ ఏ గ్రేట్ హెల్ప్ టు దెమ్. అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. హోప్ యూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.